హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కలశం పెట్టాను కదండి. ఈ వీడియోలో మా ఆడపడుచుకు ఒడిబియ్యం పోస్తున్నాను అనమాట. మా మామగారు చనిపోయి 1 year అయిపోయిందండి. ఏడాది దినం అయిపోయింది కదా, అందుకని ఇలా ఒడిబియ్యం పోస్తే మంచిది అన్నారు పెద్దవాళ్ళు. నేను మా అక్క ఇద్దరం కలిసి వంట చేసాము పొద్దున్నే. ఇంకా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళని ఒక 5 మందిని పిలుచుకున్నామండి. ఎక్కువ మంది లేరనమాట. ఉన్న వాళ్ళని పిలుచుకొని అందరం కలిసి భోంచేస్తున్నాము. మా ఆడపడిచికి ఇంకా ఏదో చిన్న పని ఉందని ఇంకా రాలేదండి. గృహప్రవేశం ఉంటే వెళ్ళిందండి. మాకు దగ్గరలోనే మా ఆడపడిచి వాళ్ళ ఊరు కూడా చాలా దూరం ఏం లేదనమాట. అందుకు చూసుకొని వస్తాలే అండి, లేట్ ఏం కాదులే అని చెప్పింది. మేము అంతలోకి భోంచేయడానికి కూర్చున్నాం అనమాట. ఆ లోపలే వచ్చిందిలేండి. తర్వాత అందరం కలిసి కాసేపు అలా భోంచేసి కూర్చొని సరి మధ్యాహ్నం అయింది కదా, ఆ టైంలో వద్దులే అని చెప్పేసి సాయంత్రం 4 గంటల ఆ టైంలో పోసామన్నమాట. సాయంత్రం 4 అవుతుందండి. ఇప్పుడు 4 గంటలకు స్టార్ట్ చేసాము. ఇంకా అక్కోళ్ళు కూడా వచ్చారనమాట. ఫస్ట్ పసుపు పూసానండి. పసుపు పూసేటప్పుడు ఎక్కడ తెరపలు లేకుండా నీట్గా మొత్తం 2 కాళ్ళకు కూడా నీట్గా పూయాలండి. ఎక్కడ తెరపలు ఉంచొద్దనమాట. అంతా పూయడం అయిపోయిన తర్వాత నేను చేతులు కడుక్కొని వచ్చానండి. ఎందుకంటే అదే చేతులతో మళ్ళీ మొహానికి చేతులకు పూయొద్దు, అదే ఒళ్ళో పెట్టద్దని నేనైతే కడక్కచ్చుకున్నాను అనమాట. కొంచెం మొహానికి చేతులకు కొంచెం పసుపు పూసానండి. అది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పట్టిమని లక్ష్మక్క చెప్తా ఉంది. ఎందుకంటే చేతులకు మొహానికి కొంచెం తక్కువగా ఉంది, ఇంకా కొంచెం పట్టిమంటే ఇంకా కొంచెం పట్టిస్తూ ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకా ఒళ్ళో అంతా అట్లా పరిచేసి జాకెట్ పీస్ వేసుకున్నాం అనుకోండి, చీరకి ఏం కాకుండా ఉంటుంది. మరీ అంత చీర ఉండదు కదండి, అందుకని జాకెట్ పీస్ వేసేసుకొని దాంట్లో పెట్టుకొని మూట కట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టేశాను. తర్వాత జాకెట్ పీస్ పరిచేసి అందులో పెట్టాను అనమాట. నేను ఎల్లో కలర్ జాకెట్ పీస్ తీసుకున్నానండి. ఎల్లో కలర్ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. బ్లాక్ లేకుండా ఏవైనా తీసుకోవచ్చు. అలా పర్చేసుకొని మనం అందులో పెట్టేసుకుంటే మూట కట్టుకోనికి ఈజీగా ఉంటుంది, పట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఎక్కడైనా ఊర్లకైనా అలా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చండి. మరీ ఎక్కువ కాకుండా కొన్ని ఒడిబియ్యం అనుకోండి అలాగే పెట్టుకొని వెళ్ళొచ్చు. అదే చీరలో అయితే వాటర్ మట్టి జారిపోతుంది కదా, ఇందులో జాకెట్ పీస్లో అయితే గట్టిగా కట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పోగునూళ్ళు కూడా నేను ముందే అరేంజ్ చేసుకున్నాను కదా, కట్టేశాను అనమాట. మరీ ఎక్కువ జంపుగా ఉంటే పైన ముడేస్తూ ఉన్నానండి, మరీ ఎక్కువ జంప్ అవుతుందని. అది అయిపోయిన తర్వాత ఇంకా ఒళ్ళో కొంచెం పసుపు కుంకుమ అలా పెట్టేసి జాకెట్ పీసులు, తాంబూలం, పండ్లు, కొబ్బరి గిన్నెలు, బెల్లం ఇవన్నీ కలిపి అలా ఫస్ట్ పెట్టేసి తర్వాత ఒడిబియ్యం పోయాలండి. 3 దోసిళ్ళు ఒడిబియ్యం ఫస్ట్ పోసి తర్వాత 2 పిరికిళ్ళు పెట్టాలి. నేను అట్లా 5 మందితో పోయిచ్చానండి. నేను కాక ఇంకో 4 పోసారు. అలా 5 మంది పోసామన్నమాట. 5 మంది నేను పోసిన బియ్యంలోంచి పోసి తర్వాత వాళ్ళు తెచ్చిన బియ్యం కూడా పోసారు. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కొన్ని బియ్యం తెస్తారు కదా, అవి కూడా పోసేసరికి చాలా ఎక్కువ అయిపోయాయండి. మా చిన్నమ్మ ఇన్ని బియ్యం నేను ఎట్లా తీసుకెళ్ళాలి పట్టుకొని ఒళ్ళో, ఇంత పెద్దగా అందనమాట. కానీ ఉన్నీలే ఎప్పుడో ఒకసారే కదా ఇలా పెట్టేదని చెప్పి లక్ష్మక్క అందరూ అంటున్నారు. మూట గట్టి కట్టేసి పెడతాంలే అని చెప్పి పెట్టారండి. చాలా ఎక్కువ అయ్యాయి అనమాట.
ఇంకా ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత పెద్దమ్మ తల్లికి టెంకాయ కొట్టడానికి వెళ్తున్నామండి. అందరం వెళ్ళేసి కొట్టేసి వద్దామని. మా చిన్నమ్మకి కొంచెం కాలు బెనికిందనమాట. అందుకు సరిగ్గా నడవలేకపోతా ఉంది. అందుకని వద్దులే అని చెప్పి వడి బియ్యం ఇంటి దగ్గరే పెట్టేసింది. ఊరికి వెళ్ళి అందరం టెంకాయ కొట్టి దండ పెట్టుకొని వచ్చామన్నమాట. వచ్చి మా చిన్నమ్మని అందరం కలిసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేసి వచ్చాము. ఇంకా మా గౌరీష్ వచ్చే టైం కూడా అయిందనమాట. సాయంత్రం ఇప్పుడు 5 అయిందండి. మా వాడు 5:30 కల్లా వస్తాడు. వచ్చిన వాళ్ళ జేజి దగ్గర ఉంటారులే అని చెప్పి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళి ఒక అర్ధగంట సేపు అక్కడ ఉండి వచ్చేసాము. దగ్గరే అండి మాకు మా చిన్నమ్మ వాళ్ళ ఊరు.